కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదోని జిల్లా కావాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆలూరులో సంపూర్ణ బంద్ నిర్వహించారు. కర్ణాటక నుంచి ఆంధ్రాకు వచ్చే బస్సుల్ని నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు జేఏసీ నేతల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో నిరసనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బంద్ నిర్వహించకూడదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఆదోని జిల్లా సాధించుకునేంత వరకు పోరాటం ఆపేది లేదని జేఏసీ నేతలు హెచ్చరించారు. నుంచి ఎలాంటి మా 5 ఆదోని జిల్లా కావాలని చెప్పేసి దరిదాపు 2 నెలలుగా అధికారులకు, పాలకులకు, రాజకీయ నాయకులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. తెలియజేసినా సరే ఏ రాజకీయ నాయకుడు పదవులు ఏలుతున్న వాళ్ళు, రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, రేపో మాపో పదవులు ఏలాదలుచుకున్న వాళ్ళు ఈ రోజుగా పట్టించుకోకుండా స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి పాల్గొని బంద్ను జయప్రదం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా పాలకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఇప్పటికైనా గుర్తించి ఆదోని జిల్లా కోసం తమ వంతు కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము దీక్షని విరమింపజేసేదే లేదు. మాకు ఖచ్చితంగా ఆదోని జిల్లా అయ్యేంత వరకు మేము వదలం. అదేవిధంగా మాకి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. మా 5 నియోజకవర్గ ప్రజలు పశ్చిమ ప్రాంతం భారీగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మాకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాకు ఆదోని జిల్లా ఇస్తే